గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ వీడియో మీ గురించే తీస్తున్నాము. ఎందుకు తీస్తున్నామంటే మీ పాలన మీ యొక్క ఈ దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దీని వెనుక ఎంతో మంది కృషి ఉంది. ఆ కృషి వల్లనే మీ ప్రభుత్వం వచ్చింది. చాలా మంది ఉన్నారు, ఎన్నో రంగాల వాళ్ళు ఉన్నారు దాంట్లో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పరిపాలన అంటే మీ యొక్క ప్రభుత్వ పాలన ఎలా ఉంది అంటే ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటే అన్ని జిల్లాల్లో అధికారులు ఒక 1% కూడా పనిచేయట్లేదు. ప్రభుత్వ అధికారిక మాధ్యమాలైనా, ట్విట్టర్ అయినా, ఇన్స్టా అయినా, ఫేస్బుక్ అయినా, ఈమెయిల్ అయినా, ఆన్లైన్ అయినా దీంట్లో ఫిర్యాదు చేస్తే అసలు స్పందన సరిగా లేదు. దీంతో మీకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి. ప్రజలు అలానే మొత్తం అందరికి అలానే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి, లేదంటే కాంగ్రెస్. కాబట్టి మీరు దృష్టి పెట్టండి. మేము ఒక ఉత్తమ జర్నలిస్ట్ ఒక అవార్డు తీసుకున్న జర్నలిస్ట్ గా చెప్తున్నాను. నిత్యం చూడండి మావే అంటే జర్నలిస్టులే ఎన్నో ఫిర్యాదు చేస్తున్నారు ప్రజల సమస్యల మీద. అందరు జర్నలిస్టులు కాదు, ప్రజల కోసం ప్రజాక్షేమం కోసం పనిచేసే జర్నలిస్టులు, నిత్యం ప్రజా సంఘాలు, ఎన్నో ఎన్జిఓలు, కామన్ పీపుల్ కూడా. కానీ అధికారులు స్పందిస్తలేరు. జిల్లా కలెక్టర్లైనా, పోలీస్ కమిషనర్లైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, మొత్తం అన్ని శాఖల అధికారులైనా. కాబట్టి దాన్ని దృష్టి పెట్టండి. దాని మీద మీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే నిద్రపోతుంది. మీ సోషల్ మీడియా ప్రతిపక్షాల సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, మీ సోషల్ మీడియా నిద్రపోతుంది. నేను ఇళ్ళనే మాట్లాడతాను, వాస్తవంతో చెప్తున్నాను నేను. కాదు చూడండి మీకు ఎన్ని ఫిర్యాదులు మేము ట్విట్టర్లో ఎన్ని ఇస్తున్నాం నిత్యం. కాబట్టి మీరు తక్షణమే దీన్ని దృష్టి పెట్టండి. ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఒక మంచి పేరు తెచ్చుకోండి. మీరు అది ఇప్పటి వరకైతే అంటే మీ గురించి కాదు, మీ పాలన ఎలా ఉందంటే అధికారులు, అవినీతి అధికారుల వల్ల. ఇక్కడ మీ ప్రజాప్రతినిధుల అందరూ డమ్మీ ఉన్నారు. డమ్మీ ఎందుకంటే వాళ్ళు కూడా ఏం స్పందిస్తలేరు అసలు. కాబట్టి దయచేసి మీరు ఈ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజల కోసం పనిచేయండి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి. మీరు ఆ స్కీమ్లు, ఈ స్కీమ్లు, ఉచిత పథకాలు కాదు ముఖ్యం. వాటితో ప్రజలకు ఒరిగేది ఏం లేదు. అస్సలు సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే ప్రతి కార్యాలయంలో ఉన్న ఫిర్యాదు చూడండి, మీకే తెలిసిపోతుంది. ప్రజావాణి చూడండి, తెలిసిపోతుంది మీకు. ప్రజావాణి ఒక ఎగ్జాంపుల్. ప్రజావాణి బాపట్ల కృష్ణమోహన్ ప్రాసంకల్పం.